గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సందీప్ ఆర్కేఓ. సో మా విలేజ్కి అయితే వచ్చిన మా డాడీ వాళ్ళ సిస్టర్ది విలేజ్. సో వాళ్ళు ముంజలు కొడుతున్నా అంటే చూద్దాం ఎట్లా చేస్తారని చూద్దామని ఇలా విలేజ్కి అయితే వచ్చిన. ఇదైతే ముక్తాపూర్ విలేజ్లో. చూడండి వాళ్ళు ఎట్లా తీస్తారు ఏంది అనేది చూడండి. ఇప్పుడు మా మామ అయితే బండి మీద పెడుతుండు. బాగున్నాము. నైట్ నేనే వచ్చింది. ఇట్లా ప్యాక్ చేసి అయితే అమ్ముతారు. మరి ఒక ప్యాకెట్ అయితే 100 రూపీస్ అంట. వాళ్ళు ఎట్లా కట్ చేస్తారు అది చూద్దాం. చూడండి, అనుకున్నంత ఈజీ కాదు. తను చెట్టు మీద ఎక్కేసి గౌడన్న తెంపి కింద వేస్తున్నాడు. మన పైన ఉన్న ట్రీకి ఆకులు ఉంటాయి, ఆకులు కట్ చేసి కింద వేసి ఆ బొత్తల మీద వేస్తుండు ఒక్కొక్కటి. ఇంకా బావ అన్నీ తీసుకొని వచ్చి ఒక దగ్గర వేసి ఒక్కొక్కటి కట్ చేస్తుండు. సేమ్ కొబ్బరి బొండ లాగానే, కానీ ఇది తాటి ముంజ. ఇది ఒక్కొక్కటి తీసి ఇంకొక అతనేమో అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర వేస్తున్నాడు. సో చూపిస్తా పదండి. సో చూడండి, మా మామ వాళ్ళు అయితే ట్రేలో వేసుకొని తీసుకొస్తున్నారు ముంజలు. మా మామ మా బావ. కానీ చాలా అనుకుంటాం, కానీ చాలా హార్డ్ వర్క్ ఇది. నేను చూసే కానీ తెలియదు. వాళ్ళు పైకి తెంపి మళ్ళీ వీళ్ళు కింద కట్ చేసి ప్యాకింగ్ చేసి పంపించాలి. చూడండి ఎట్లా కట్ చేస్తారో మీకు చూపిస్తాను. మొత్తం అడుగుతుంది నన్ను ఎప్పుడు వచ్చినవురా అని. నైట్ వచ్చిన అత్త అని చెప్పిన. చూడండి ఎట్లా కట్ చేస్తారు. ఇవన్నీ ముంజలు కట్ చేయాలి. డైలీ ఒక 2000 తీస్తారు. అట్లా ఒక్కొక్క దాంట్లో 3-2 ఉంటాయి. అట్లా ఒలిసి అట్లా తీయాలి ఒక్కొక్క ముంజ. అట్లా తినే బదులు డైరెక్ట్ కొట్టి తాగేస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు ఒక్కొక్కటి తీసి ప్యాక్ చేయాలి కదా. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి స్టార్ట్ చేస్తారు 8 వరకు. చూడండి ఇగో ఇట్లా ప్యాక్ చేస్తారు. ఒక్కొక్క దాంట్లో 12 పీసెస్ ఉంటాయి. ఇంకా బాగా ఒలుస్తున్నాడు ఒక్కొక్కటి. చూడండి అట్లా 2000 పీసెస్ దాకా 2,000-3,000 దాకా తీయాలంట ప్యాక్ చేసినప్పుడు. వీళ్ళైతే 45 రూపీస్కి 12 పీసెస్ అమ్ముతారు. మన హైదరాబాద్కి వచ్చి అమ్మే లోపల అది 100 రూపీస్ అవుతుంది. 100, 80. చూడండి మా బావ నాకు కూడా ఒకటి ఇచ్చిండు, తిను చాలా మంచిది ఇది అని. సో నేను కూడా టేస్ట్ చూసిన, చాలా బాగుంది. కానీ నాకు ఎక్కువ ఇష్టం ఉన్నది అన్నట్టు ఇది. దాంట్లో వాటర్ అయితే చాలా బాగుంది, తీయ ఉంది. కానీ ఇట్లా తినేదానికంటే మనకి డైరెక్ట్ ఆ బోండతో తింటేనే బాగుంటుంది. ఇప్పుడు తీసిస్తుంది చూడు, నాకు అట్లా కావాలని. ఇట్లయితే చాలా బాగుంటుంది. దాంట్లో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. హీట్కి కూడా చాలా తగ్గిస్తుంది, వేడికి కూడా చాలా తగ్గిస్తుంది. మన కోకోనట్ ఎట్లనో ఈ ముంజకాయ కూడా అట్లా అంతే. ట్రై చేయండి నిజంగా. ఇట్లా కొనుక్కునే బదులు ఇట్లా తాగితే చాలా బాగుంటుంది. మన సిటీలో ఉండదు కదా. సో ఇట్లా కావాలంటే విలేజ్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ట్రై చేయవచ్చు.